వైద్యం అంటే ఎవరికన్నా రోగం వస్తే అప్పులు పాలైపోయి కుదేలైపోయి ఉన్న ఆస్తులు పాస్తులు అన్నీ అమ్మటమో తాకట్టు పెట్టుకుంటే కానీ రోగం నయమైనటువంటి పరిస్థితులు ఉంటే అంటే బతకటాకి పతనం అయిపోవాలని పరిస్థితి వస్తే ఇక నారా చంద్రబాబు నాయుడు గారు అసలు మనం ఎందుకు, రాజకీయ నాయకులు ఎందుకు, ప్రజలు ఓట్లు వేయటం ఎందుకు, అసలు మీరు ముఖ్యమంత్రిగా పదవి ఎలగబెట్టాల్సిన అవసరం ఏముంది? ఇచ్చేయండి. మీకన్నా ఎవడొకడో గట్టో డబ్బున్నోడు ఎవడన్నా వస్తాడేమో, పీపీ కింద కూడా ముఖ్యమంత్రి పదవి కూడా ఇచ్చేయండి. ఏదోటి మామూలు తీసుకుని శుభ్రంగా రాష్ట్రం ఏదోటి అటో ఇటో తేల్చేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జనం మనిషి అయితే చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ వాళ్ళ మనిషి అనేది ప్రతిసారి నిరూపించుకుంటుంటాడు. ఆయన ప్రతిసారి, ఇది మొదటిసారి కాదు కదా, ప్రతిసారి ఆయన నిరూపించుకుంటుంటాడు. ఆరోగ్యశ్రీని సర్వనాశనం చేశాడు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాష్ట్రంలో ఉందా? ఏమైపోయింది? ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్లో దోచుకోవటమే కాకుండా ఇవాళ సీఎం రిలీఫ్ కోసం, అంటే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు, సీఎంఆర్ఎఫ్ కోసం, సీఎం రిలీఫ్ ఫండ్ కోసం పేదోళ్ళు మీ సచివాలయం చుట్టూ సెక్రటరియట్ దగ్గరికి లేకపోతే అధికారుల దగ్గరికి మీ ఎమ్మెల్యేల దగ్గరికి అంటే బెచ్చం ఎత్తుకుంటాకి వెళ్ళినప్పుడు తిరిగినట్టుగా తిరగాల్సినటువంటి, అంటే పేదలు సామాన్యులు ఈ రాష్ట్ర ప్రజలు హక్కుగా పొందాల్సినటువంటి వైద్యాన్ని మీరు ఎంత దిగజార్చిన పరిస్థితి. వాళ్ళ సామాన్యులందరూ బతకాలంటే, రోగం తగ్గించుకోవాలంటే, బతికి బట్ట కట్టాలంటే మీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మీ అధికారుల దగ్గరికి దేహి అని తిరగాల్సినటువంటి కర్మ మీ ప్రభుత్వం వల్ల పట్టిందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. నా మాట అక్కర్లా, మీ పిఠాపురం ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ బహిరంగంగా చెప్తున్నాడు కదా. చెప్తున్నారు చెప్పట్లేదా? ఆరోగ్యశ్రీ పేరు మీద చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నారయ్యా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు. ఆరోగ్యశ్రీ లేకపోవటం వల్ల డబ్బులు కట్టమంటున్నారు, సస్తున్నారయ్యా పేదోళ్ళు అని చెప్పి ఎంత ఆవేదన భరితంగా మాట్లాడాడు.